నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జయశ్రీ మేడం. సో అయితే ఇప్పుడు మలబద్ధకం గురించి మాట్లాడేసుకుందాం. దీని గురించి చూసుకున్నట్లయితే కొంతమందికి అసలు ఏం ఫుడ్ తీసుకోకూడదు, ఏం తీసేసుకుంటున్నా నేను, ఎందుకిలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా! ఈ విషయం గురించే మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో మేడం, ఫస్ట్ అయితే నాకు మలబద్ధకానికి అసలు ఎందుకింత బద్ధకంగా ఉంటున్నారు? చాలా దారుణంగా. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వస్తుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి మ్యామ్. మలబద్ధకం అనేది ఒక డిసీజ్ అనేది కాదు. అది ఒక అండర్‌లయింగ్ డిసీజ్ యొక్క సిమ్టమ్. సో, మలబద్ధకం అంటే వారానికి 3 స్టూల్స్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. అది కూడా హార్డ్ పెల్లెట్ లైక్ స్టూల్స్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో, మోస్ట్‌లీ సిమ్టమ్స్ వచ్చేసరికి హెడేక్ ఎక్కువగా ఉండడం, అలాగే ఎవరైతే అయినా మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ బ్రీత్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆకలి వేయకపోవడం, కోటెడ్ టంగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే ఒకసారి మనం మోషన్ పాస్ చేస్తామో అది ఈ సిమ్టమ్స్ అంతా డిసపియర్ అయిపోతుంది. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ట్రిగర్ అవుతుంది అంటే మోస్ట్‌లీ మటన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అలాగే మైదా బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అండ్ జంక్ ఐటమ్స్ లైక్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్సే ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నారు. అలాగే మన డైట్‌లో వాటర్ ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదో అలాంటి టైంలో కూడా మనం మలబద్ధకం చూస్తూ ఉంటాము. అండ్ మరికొన్ని రీజన్స్ ఏంటంటే కొన్ని క్రానిక్ హెల్త్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాం. అండ్ మరికొందరు ఏంటంటే బెడ్ రిటర్న్ ఉంటూ ఉంటారు. కొన్ని కండిషన్స్ వల్ల వాళ్ళు బెడ్ మీద నుంచి లేచి వెళ్ళే పరిస్థితి అలాంటిది కాదు కాబట్టి కొన్ని కేసెస్లో అలాంటి కేసెస్లో కూడా మనం మలబద్ధకం చూస్తూ ఉంటాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా మనం మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాము. ఓకే. సో, ఎప్పుడైతే మనం ఎక్కువగా నాన్ వెజ్, స్పైసీ ఫుడ్స్, అలాగే లో ఫైబర్ డైట్ అండ్ ఎక్కువగా వాటర్ తీసుకోకుండా ఉండడం, ఇలాంటి కేసెస్‌లో ఎక్కువగా మనం మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాము. ఓకే. వాటర్ ఎంత కంటెంట్ తీసుకుంటే మంచిదంటారు మేడం? సో, డేకి 10 గ్లాసెస్ 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఈ మధ్య కాలం ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ కూడా తీసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటున్నామో అప్పుడు కొన్నిసార్లు కొంతమందికి నాసియా సెన్సేషన్ అంటే వామిటింగ్ వచ్చే ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది. సో, పడగడుపున వాటర్ తీసుకోవాలి అన్న ఒక హాఫ్ లీటర్ తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మనకి నాసియా సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో, మోస్ట్‌లీ లేవంగానే 2 గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకోవడం మంచిది. సో, దాని తర్వాత మన డే మొత్తంలో ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువగా ఉండాలి. వాటర్ కన్నా ఫ్లూయిడ్స్ అని చెప్పడం మంచిది. ఫ్లూయిడ్స్ అంటే వెజిటేబుల్ సూప్స్ కానీ, లేదు నాన్ వెజ్ సూప్స్ కానీ, లేదు అంటే కనుక బార్లీ వాటర్ కానీ, మజ్జిగ కానీ, అండ్ నిమ్మరసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇలాంటివన్నీ కలుపుకుని ఫ్లూయిడ్స్ కనీసం 3-4 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ డేలో ఉండడం మంచిది. ఓకే మేడం, మీరు ఇప్పుడే అన్నారు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పేసి. ఎందుకు మేడం ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటారు? ఎప్పుడైతే మన డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా ఉండదో సో కంప్లీట్ బాడీలో మనం డిస్టర్బెన్స్ అనేది చూస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే మన స్టూల్స్ అనేది రెగ్యులర్గా మనం పాస్ చేయట్లేదు, మనకి మలబద్ధకం ఉంది అంటే కనుక వాళ్ళలో మీరు చూసుకున్నట్లయితే చాలా లేజీగా ఉంటారు. అండ్ మీకు కొన్నిసార్లు చూస్తే కనుక పింపుల్స్ అండ్ ఫేస్ జిడ్డుగా ఉండడం అలా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుందో అలాంటి టైంలో వాళ్ళు హెల్తీగా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అయితే మీరు అన్నారు అంటే ఇంకేమన్ని సిమ్టమ్స్ ఉంటాయి మేడం? ఇంకేమన్నా సిమ్టమ్స్ చెప్పొచ్చా మనం దీనికి? మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ అయితే మనం మైనర్గా చూసే సిమ్టమ్స్ ఇలాంటి సిమ్టమ్స్. అది ఒకవేళ క్రానిక్ కేస్కి లీడ్ అవుతుంది అంటే కనుక కొన్నిసార్లు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అయినా సరే, లేదు అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ అనేసరికి మిగిలిన చాలా కండిషన్స్ వల్ల కూడా కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా మనం కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాము. అండ్ కొన్నిసార్లు న్యూరో ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా మనం కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మెడిసిన్ కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మేడం మనం తీసుకునే మెడిసిన్ వల్ల కూడా మలబద్ధకం అనేది వస్తుందంటారా? కొన్నిసార్లు కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ ఐరన్ టాబ్లెట్స్ అవి తీసుకుంటూ ఉంటామో అలాంటి కేసెస్లో మనం కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము.
ఓకే. అయితే మేడం ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే నార్మల్‌గా జిమ్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా వాకింగ్‌కెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళు గూడా వెళ్ళి రాంగానే లేజీగా పడుకుంటూ ఉంటారు. సో, అలా చేయొచ్చంటారా? ఒకవేళ అలా చేస్తే వాళ్ళకి కాన్‌స్టిప్యూషన్ ఉంది అని మనం అనుకోవచ్చా? సో, రెగ్యులర్‌గా మనం ఒక టైమింగ్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం వర్క్‌కెళ్తూ ఉన్నాము అంటే హ్మ్. లైక్ ఆబ్వియస్‌లీ చాలామంది స్కిప్ చేస్తున్నారు అంటే దీన్నే స్కిప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల గానీ, వాళ్ళకున్న వర్క్స్ వల్ల కానీ మోస్ట్‌లీ లేవంగానే మంచిగా వాటర్ తీసుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసి మన లైక్ స్టూల్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉండాలి. మేడం ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళనే చూసుకుందాము. సో, వాళ్ళేంటంటే జిమ్ చేసిన తర్వాతకి ఇంకా నాకసలు బాడీ వెయిట్ తగ్గట్లేదు అని జెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకేంటంటే లేజీగా ఉండడం అనేది అలవాటు చేసేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళలో మనం రేర్‌గా ఫర్దర్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో, మోస్ట్‌లీ మనం ఫిజికల్ యాక్టివిటీ జిమ్ చేస్తున్నామంటే ఐదర్ వెయిట్ లాస్ వల్ల కానీ, లేదు మజిల్ బిల్డప్ కోసం చేస్తున్నారు. లేదు అంటే కనుక మన లైఫ్ స్టైల్ యాక్టివ్‌గా ఉండడానికి చేస్తున్నాం. సో, ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ యాక్టివ్‌గా ఉండడానికి చేస్తున్నామంటే త్రూఔట్ ద డే మనం యాక్టివ్‌గా ఉండాలి అని అర్థం. హ్మ్. సో, జిమ్ తర్వాత కూడా వాళ్ళ రెగ్యులర్ మీల్స్ అనేది మంచిగా తీసుకుంటూ, ఫ్లూయిడ్స్ అనేది మంచిగా తీసుకుంటూ ఉంటే ఏంటంటే అండ్ స్లీప్ కూడా మంచిగా ఉండాలి. ఎప్పుడైతే స్లీప్ మనకి మంచిగా ఉంటుందో మనకి ఇలాంటి ఎక్కువగా లేజినెస్, బద్ధకం అలాంటివి లేకుండా ఉంటుంది. ఓకే. మేడం ఇప్పుడు చిన్న పిల్లల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు గూడా ఒబేసిటీ తోటి ఉన్నారు. అలానే ఎక్కువ మలబద్ధకం ఎవరుందంటే వాళ్ళకే అని చెప్తూ ఉంటారు ఇంట్లో హ్మ్. అమ్మ వాళ్ళు గూడా. వాళ్ళు చాలా యాక్టివ్‌గా గూడా ఉంటారు గదా మేడం. సో, వాళ్ళలో ఉందని మనం ఎలా గుర్తించొచ్చంటారు? మోస్ట్‌లీ మదర్స్ రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండాలి. వెదర్ బేబీ స్టూల్ పాస్ చేశారా? లేదా? అనేది. ఎందుకంటే ఈ ఏజ్‌లో మదర్సే వాళ్ళని ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉండాలి. వాళ్ళు హ్మ్. తినే డైట్ దాని మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. సో, పిల్లలు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్కువ బరువులు మోసేయాలి, కిలోమీటర్లు నడవాలి అని కాదు. హ్మ్. వాళ్ళు మంచిగా అట్‌లీస్ట్ ఒక 1 అవర్ ఆడుకుంటూ ఉండాలి. అండ్ రీసెంట్‌గా నేను ఒక పార్క్ వెళ్ళి చూసాను. పిల్లలందరూ మంచిగా ఆడుకుంటూ ఉంటున్నారు. అదే మార్నింగ్ లైక్ 6:00కే లేచి మంచిగా వాకింగ్ చేస్తున్నారు. మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటే సరిపోతుంది. హ్మ్. లైక్ ఇండోర్ గేమ్స్ కాకుండా అవుట్‌డోర్ గేమ్స్ అవునండి. అనేది మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉంటే, అలాగే వాళ్ళ డైట్ కూడా కరెక్షన్స్ అనేది ఉంటుంది. ఎక్కువ ఫైబర్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మంచిగా ఫ్లూయిడ్స్ అలాంటివి పాటిస్తూ ఉంటే వాళ్ళలో మనం మలబద్ధకం అనేది చూడము. అలాగే వెయిట్ కూడా గెయిన్ అవ్వకుండా ఉంటాం. ఓకే. కొన్ని కేసెస్‌లో ఏమవుతుందంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. లైక్ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్స్‌లో ఉంది అంటే కనుక అలాంటి కేసెస్‌లో కూడా బేబీస్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో, ఆ కేసెస్‌ని కూడా మనం ముందే గ్రహించి వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకుండా మనం జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మంచిగా సెట్ చేసుకుంటూ వాళ్ళు బరువు పెరగకుండా జాగ్రత్తలు పడొచ్చు. ఓకే. థ్యాంక్ యూ మేడం. అయితే చూసారు కదా! ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది అండ్ దానివల్ల వచ్చే సింప్టమ్స్ గూడా మీకు అందరికి అర్థమైంది అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం.